తోటకూర రోటి పచ్చడి. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ వచ్చేసి మనకి ఆకుకూర, అలాగే చింతపండు కూడా తీసుకొచ్చారు బికాజ్ ఇది మనకి చట్నీ చేసుకుంటున్నాం కదా. అండ్ పచ్చిమిర్చి, అలాగే ధనియాలు, అండ్ ఇంకా పోపుకు సంబంధించిన పోపు, అండ్ అలాగే మనం అది కొంచెం పచ్చడిలో కూడా వేస్తాం అనమాట. ఎస్, సో మరి స్టార్ట్ చేద్దాం, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. సో ఫస్ట్ ధనియాలు అండ్ అలాగే మినపప్పు, శనగపప్పు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం మనము. అలాగే సో ధనియాలు ఎప్పుడైనా డ్రై రోస్ట్ చేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ దీన్ని డ్రై రోస్ట్ చేసేద్దాం. ధనియాలు, మినపప్పు, అలాగే శనగపప్పు. మనం ఏదైనా పొడులు చేసుకున్నా, రోటి పచ్చడి చేసుకున్నా, ఇలా పప్పులు లైట్గా డ్రై రోస్ట్ చేసి వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ ఇంకా చాలా హైగా ఉంటుంది. ఎందుకంటే ఆ పప్పులు వేయించిన తర్వాత ఆ డ్రై రోస్ట్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆ చక్కటి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. అండ్ మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇది మీరు అన్నట్టు అందరికీ రెగ్యులర్ సమస్య. యాక్చువల్లీ పిల్లల్లో స్టార్ట్ అవుతుంది, అది కొన్నాళ్ళు అయిన తర్వాత సెట్ అవుతుంది. మళ్ళీ కొంచెం ఏజ్ వచ్చిన దగ్గర నుంచి డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి అగైన్ ఈ సిచ్యుయేషన్ అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? సో ప్రాపర్ ఫైబర్ లేకపోతే కూడా జరుగుతుంది. బాడీకి మనం ప్రాపర్ ఫైబర్ ఇవ్వకపోయినా అండ్ అలాగే వాటర్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోయినా, బాడీ మొబిలిటీ లేకపోయినా కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్గా లీడ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఫుడ్ టైమింగ్స్ ప్రాపర్గా తినకపోయినా సరే గ్యాస్ట్రిక్ ఇష్యూ ద్వారా కాన్స్టిపేషన్ కూడా లీడ్ అవుతుంది అనమాట. అండ్ కొంతమందికి ఐరన్ సంబంధించి ఫుడ్స్ తీసుకుంటే కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. ఇది కొంచెం అక్యూట్ అని చెప్పొచ్చు. అక్యూట్, క్రోనిక్ రెండు ఉంటాయి. అక్యూట్ అంటే వస్తుంది, తగ్గిపోతుంది. క్రోనిక్ ఏంటి అంటే వచ్చి ఇంకా అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో ఎక్కువ కాలం ఏదైతే మనల్ని బాగా ఇబ్బంది పెడుతుందో దాన్ని క్రోనిక్ అని అంటాం. సో అలా చాలా మందికి క్రోనిక్ కాన్స్టిపేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించి మాత్రమే మనం ఈరోజు అంటే ఎక్కువగా చెప్తున్నాం. సో అలా క్రోనిక్గా అంటే ఎక్కువ రోజులు, ఎక్కువ మంత్స్, కొన్ని ఇయర్స్ వరకు అది వాళ్ళకి అది లీడ్ అవుతూ ఉంటుంది. సో కొన్ని ఇయర్స్ వరకు లీడ్ అయ్యేదాన్ని మనం క్రోనిక్ అంటాం. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు బాడీ నుంచి మనకు ఆ ఫ్లష్ అవుట్ అవ్వదు కాబట్టి సో అది స్టమక్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ట్యూమర్స్ ఫార్మేషన్ కానీ, క్యాన్సర్ కానీ. సో అది అలా ఎక్కువ పెద్ద పెద్ద డిసీజెస్ కి లీడ్ అవుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా ఫుడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికైతే మెడికేషన్స్ వల్లనో లేదంటే ఇంకేదైనా ఫీవర్ వచ్చినప్పుడు అలా ఏదైనా కాన్స్టిపేషన్ ఉందంటే మాత్రం చక్కగా వాళ్ళు కొంచెం సాలడ్ కానీ, బీన్స్ కానీ ఏదైనా సిరప్స్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఆ టైంలో ప్రాపర్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఎస్, అవును. ఓకే, సో చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలాగే సో అది పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు ఇది చల్లారుతుంది కూడా. సో ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్, ఇందులో ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి అండ్ ఇందులోనే తోటకూర కూడా. అండ్ మనం దీంట్లో తోటకూరనే ఎందుకు తీసుకున్నాము? సో తోటకూరలో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇదివరకు చెప్పినట్టు కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఉంటుంది, తోటకూరలో కొంచెం ఎక్కువ ఉంటుంది. యా, సేమ్ ఇదే ప్లేస్ లో ఇంకేదైనా గ్రీన్ లీఫీ కూడా మనం యూస్ చేయొచ్చు, ఇంకేదైనా ఆకుకూర కూడా యూస్, అంటే మిక్స్డ్ గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ వేద్దాము. ఓకే, కొంచెం ఉప్పు, అండ్ అలాగే కొంచెం పసుపు కూడా.
సో చక్కగా మగ్గిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అది కూడా కొంచెం చల్లార్చాలి. ఓకే. సో అది చల్లారే లోపు ఇది ఆల్రెడీ మనకు చల్లారిపోయింది అనమాట. సో దీన్ని ఫస్ట్ మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో ఆకులు కూడా ఇందులోనే వేస్తే ఏంటంటే ఒక్కొక్కసారి ఇవి గ్రాన్యూల్స్ లాగానే మెలిగిపోతాయి, ఎక్కువ పౌడర్ అవ్వదు. సో ఫస్ట్ కొంచెం పౌడర్ వేసుకుని అది ఇందులో కలిపేసుకుందాం. అలాగే. సో ఇప్పుడు అందులోనే మనము ఆ తోటకూర కూడా వేసేద్దాం. ఓకే. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా ఫైనల్ స్టెప్ మనం పోపు వేసేసుకుందాం. ఓకే. ఇది అలాగే ఒక సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుందాం తర్వాత. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. సో కొంచెం ఆయిల్, ఇప్పుడు పోపు, కొన్ని ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా. అండ్ ఈ పచ్చడి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది అనుకుంటా. రైస్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఏదైనా ఉప్మాస్ చేసుకున్నా కానీ ఈ పచ్చడి తీసుకోవచ్చు. అవును, ఎప్పుడైతే మనం పప్పులు కూడా పౌడర్ చేసుకున్నామో అలాంటివి మనకి రైస్లోకి ఎక్కువ కమ్మదనం ఇస్తాయండి. ఎస్, చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో పోపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులోనే పోపు వేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, తోటకూర రోటి పచ్చడి రెడీ. ఓకే. యమ్మీ యమ్మీ తోటకూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. తోటకూర రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె, ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి, తోటకూర, ఉప్పు, పసుపు, చింతపండు, ఆవాలు, ఎండుమిర్చి. తోటకూర రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ధనియాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి, తోటకూర, ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న ధనియాలు, మినపప్పుని మిక్సీ పట్టుకొని అందులో వేయించుకున్న తోటకూర, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న తోటకూర పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపు వేసి సర్వ్ చేసుకుంటే తోటకూర రోటి పచ్చడి రెడీ.